అనుకుని చూడండి, ఒక బిల్డింగ్ మీద నువ్వు ఉన్నావు, 10వ ఫ్లోర్లో నువ్వు ఉన్నావు, నీ ఫ్లోర్ మంట అంటుకుంది, కింద నుండి మంట పైకి వస్తుంది, ఫస్ట్ ఫ్లోర్ కాలుతుంది, సెకండ్ ఫ్లోర్ కాలుతుంది, థర్డ్ ఫ్లోర్ కాలుతుంది, నువ్వు మాత్రం బయటకి ఎక్కడికో చూసుకుంటా ఉన్నావు. బయట నుండి నేను ఎవరైనా చూసేవాడు ఎట్లా పిలుస్తాడు చెప్పండి? హాయ్ హాయ్ మంట. కొంతమంది అట్లా ఉంటారు కదా. కానీ నిజంగా నువ్వు బ్రతకాలి, నిన్ను పట్టించినవాడు ఇట్లా ఉంటాడు, గోల్ చేస్తాడు, హీల్ సీక్ యువర్ అటెన్షన్, అరిచేస్తాడు, కేక వేస్తాడు, గొంతు పోతుందా ఏమవుతుందా అని ఆలోచించడు. చూడు 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 మంట, బయటికి రా పరిగెత్తు 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 పరిగెత్తు. ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ లవ్, కన్సర్న్. ఇన్ని వేల మంది జీవితాల్లో నాశనం అవుతా ఉంటే చూడాలా? వేషధారంలో బ్రతుకుతూ ఉంటే చూడాలా? నరకానికి వెళ్తా ఉంటే చూడాలా? అంతము నిర్ణయించబడింది, ఎవరు మార్చలేరు, ఇది సత్యమో. ఈ సత్యాన్ని ఎప్పుడన్నా చదివావా? యేసు ప్రభు రక్షకుడిగా వచ్చాడు, దీనుడిగా వచ్చాడు, తగ్గించుకుని వచ్చాడు, నిన్ను విమోచిస్తానికి, నీ కొరకు క్రయధనంగా మారటానికి వచ్చాడు. నీ స్థానంలో మరణించి, నీ శిక్ష అంతా భరించి, నీ అవమానంతా భరించి, నీ వ్యసనాల్ని భరించి, నీ కొరకు కొరడా దెబ్బలు తిని నీకు రావాల్సిన శిక్షణ భరించి, నీవు మరణించాల్సిన స్థానంలో పాపానికి వస్తున్న జీతం మరణమైన ఆ జీతాన్ని నీ స్థానంలో ఆయన పొందుకుని, ఆయన నీతిని నీకు ఇస్తానికి ఈ లోకంలోకి వచ్చాడు, ఇచ్చాడు. అందుకని ఈరోజు అవకాశం ఎవరైతే నమ్ముతారో